మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఆపరేషన్ కగార్ పేరుతో ఏదైతే కర్రగుట్టలో జరుగుతున్నటువంటి కోంబింగ్ అని ఏదైతే మావోయిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడి, ఇరుపక్షాల మీద ఏదైతే పోలీసులు అండ్ మావోయిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడికి ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా భయకంపితులు అవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి చాలామంది ప్రజలకి చాలా అసౌకర్యంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా హింసించే విధంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి రకరకాల ఆరోపణలు అయితే రావడం జరిగింది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో దీని మీద శాంతి చర్చలు అంటూ కూడా కొంతమంది విద్యార్థులు మాట్లాడుకుంటూ జరిగింది. మరి దీని మీద చాలామంది మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. అసలు నిజంగా మరి శాంతి చర్చల ద్వారా ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు, నిజంగా ఆపరేషన్ కగార్ మీద వీళ్ళు ఏమనుకుంటారో వీళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం. సార్, ఆపరేషన్ కగార్ పేరుతోటి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే సెంట్రల్ నుంచి కర్రగుట్టలో జరుగుతున్నటువంటి ఏది అంటే కోంబింగ్ కానీ ఈ ఎన్కౌంటర్ విషయంలో చాలా రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలందరూ కూడా ప్రజలందరూ కూడా భయకంపితులు అవుతూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు శాంతి చర్చల పేరుతో మీరు కొంత మీటింగ్ చేసుకున్నారు. ఏంటి దీని సారాంశం ఏంటి? ముఖ్యంగా ఆపరేషన్ కగార్ యొక్క ఉద్దేశం మనందరం కూడా తెలుసుకోవాలి. ఆపరేషన్ కగార్ మార్చి 31, 2026 వరకు ఈరోజు ఏదైతే అడవులుగా చెప్పుకుంటూ ఆదివాసులు జనజీవనం అక్కడ జీవితాన్ని గడుపుతున్నారో వాళ్ళందరికీ అభివృద్ధికి నిరోధకంగా ఈ యొక్క నక్సలిజం అనేది ఉంది. కాబట్టి ఈ నక్సలిజం అనేది అడవుల నుంచి పోవాలి. ఆ యొక్క అడవులు ఉన్న ఆదివాసులు అదేవిధంగా సమాజంలో ఎవరైతే అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నారో వాళ్ళందరికీ అభివృద్ధి అందించాలంటే ఈ నక్సలిజం అనేది పోవాలి. ఎందుకంటే నక్సలిజం కారణంగా ఈరోజు అడవులకు ప్రభుత్వ యంత్రాంగం పోలేకపోతుంది. ప్రభుత్వం కల్పించిన అభివృద్ధి పనులు కూడా అక్కడ తీసుకోలేకపోతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా విద్య, వైద్యం రంగాలలో కూడా మౌలిక వసతులలో కూడా ఈరోజు ఆదివాసులు ఎంతో వెనుకబడి ఉన్నారు. దీనికి ముఖ్యంగా కారణం ఈ యొక్క నక్సలిజం. కాబట్టి ఇప్పటికైనా సరే నక్సలైట్లు కూడా భారతదేశానికి సంబంధించిన పౌరులే. కాబట్టి ఇప్పుడున్న సమాజంలో భారతదేశం అనేది అదేవిధంగా ప్రపంచం అనేది 5G 6G లాగా 5G 6G జనరేషన్లో ఈరోజు ప్రయాణిస్తుంది. కాబట్టి నక్సల్స్ అడవుల్లో ఉండి సాధించేది ఏంది? ఈరోజు మనందరూ కూడా తెలుసు, ఎవరైనా సరే ప్రజలను అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ ప్రజలను అశాంతి చేసే వ్యక్తులను డ్రోన్స్ ద్వారా ఈరోజు చంపుతున్న ఈ యొక్క యుగంలో అడవులలో ఉండి ఏం సాధించలేరు. కాబట్టి వెంటనే బేషరత్తుగా మీరందరూ కూడా సమాజంలోకి వచ్చి సమాజంలో ప్రజల తరపున మీరు ఏదైతే ఈరోజు అడవులో ఉండి ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్తున్నారో అదే పని ఈరోజు సమాజంలోకి వచ్చి చేయండి అనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేయదలుచుకున్నాం. కాబట్టి ఆపరేషన్ కగార్ యొక్క ఉద్దేశం 31 మార్చి లోపల నక్సల్స్ అందరినీ కూడా తుపాకులు పెట్టి చంపాలనే ఉద్దేశం కాదు. కాబట్టి ఒక మంచి అవకాశం ఇచ్చారు. అంతలోపలనే మీరు వచ్చి సమాజంలో కలవండి, సమాజంలో ప్రజల కోసం పనిచేయండి. మీ యొక్క జీవితాలను మీ యొక్క కుటుంబాలను కూడా మంచిగా గడిపే విధంగా ప్రభుత్వం కల్పించే అన్ని ఫలాలను కూడా మీరు అందిపుచ్చుకోండి అనే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం కూడా అదే. ఈరోజు కొంతమంది శాంతి చర్చల పేరు మీద ప్రభుత్వాల ముందర పెడుతున్నారు. కానీ శాంతి చర్చల కంటే ముందే ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. దాదాపు ఇప్పటికీ కొన్ని వందల మంది జనజీవన స్రవంతులు కలిసిరు. ఇప్పుడున్న వాళ్ళు మిగతా వాళ్ళు కూడా వచ్చి ప్రభుత్వం యంత్రాంగము కలెక్టర్ ద్వారానో ఇంకొక విధానం ద్వారానో వచ్చి పబ్లిక్లా కలవాలనేది ప్రభుత్వం కూడా చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా పోలీసులు కానీ నక్సల్స్ కానీ తుపాకీ పట్టే అవసరం కూడా ఉండదు. ఈ శాంతి చర్చల అవసరం కూడా ఉండదు. కాబట్టి నక్సల్స్ పేరు మీద చెప్పి శాంతి చర్చల పేరు మీద చెప్పి వీళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి ఈరోజు మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఈరోజు చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఇదే శాంతి చర్చలు కోరుకునే వాళ్ళు పోలీసులు చనిపోయినప్పుడు, సామాన్య ప్రజలు చనిపోయినప్పుడు, అదేవిధంగా ఇన్ఫార్మర్ల పేరు మీద అదే ఆదివాసులను చంపినప్పుడు కూడా ఒక్క గొంతు కూడా మోగలేదు. కానీ ఈరోజు గగ్గోళ్ళు పెడుతూ శాంతి చర్చలు జరుపుతున్నాం. నక్సలైట్ల కోసం ఎందుకోసం శాంతి చర్చలు? ప్రభుత్వం రాజ్యాంగం అనేది అంబేద్కర్ గారు అందరికీ కూడా ఒకే రాజ్యాంగం కల్పించాడు. ఈరోజు మనం కూడా బతుకుతున్నాం సమాజంలో. మనం కూడా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులం. ఈరోజు ప్రభుత్వం కల్పించిన అవకాశాలను, రాజ్యాంగం కల్పించిన అవకాశాల ద్వారా ఈరోజు నేను కూడా ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. కాబట్టి మంచి అవకాశము కల్పించారు. కాబట్టి అందరూ కూడా ఈ శాంతి చర్చలు, గిరిజన చర్చలు పక్కన పెట్టి అందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసి సమాజం కోసం, సమాజంలో అందరినీ కూడా చైతన్యం తీసుకురావడానికి
పాటుపడాలని సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నాను. గతంలో మావోయిస్టులని బూటకపు ఎన్కౌంటర్ ద్వారా చంపారు అనేది చాలామంది తెలుసు. కానీ ఈరోజు ఇదే మావోయిస్టులు మరి వీళ్ళని నమ్మి ఎందుకు జనజీవన స్రవంతిలో కలవాలి, వీళ్ళ మీద ఏ నమ్మకంతో కలవాలని కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా చూసారు, ఈ మధ్యలో శాంతి చర్చల పేరు మీద కొంతమంది మాజీ మావోయిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఏ విధమైన జీవితాన్ని గడుపుతున్నారు, అదే ప్రభుత్వం ద్వారా రివార్డు పొంది ఈరోజు తమ యొక్క జీవితాన్ని గడుపుతున్నారు. బూటకపు ఎన్కౌంటర్ అని సమాజంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. కానీ ఇదే మావోయిస్టులు ఎంతమంది, దాదాపు ఒక 14,000 మందిని చంపడం జరిగింది వివిధ కారణాల ద్వారా. కానీ ఒక తీవ్రవాద సంస్థ అంతమందిని భారతదేశంలో ఇప్పటివరకైతే చంపిన చరిత్ర స్వతంత్రం వచ్చిన తర్వాత చంపలేదు. కానీ ఇంటర్నల్గానే పోలీసులనా లేకపోతే కామన్ పబ్లిక్నా ఇన్ఫార్మల్ పేరు మీదనా ఈరోజు చంపుతున్నది. కాబట్టి బూటపు ఎన్కౌంటర్ అనేది ఒక సృష్టి యొక్క మేధావులు సమాజంలో సృష్టించారు. కాబట్టి ముఖ్యంగా సమాజంలో మేధావులుగా, అదేవిధంగా మావోయిస్టు మేధావులుగా చెప్పుకోబడుతున్న అర్బన్ నక్సలైట్లు వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికే ఒకవైపు అడవులలో కొట్లాడుతూ అన్నం నీరు లేక ఈరోజు మావోయిస్టులు అత్యంత దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి ఆ జీవితము ఈనాటి సమాజంలో అవసరం లేదు. కాబట్టి మావోయిస్టులు కూడా మామూలు పేద కుటుంబాల నుంచి పోయిన వ్యక్తులే. కాబట్టి వెంటనే వచ్చి ఈ యొక్క అర్బన్ నక్సలైట్ల పేరు మీద చెలామణి అవుతున్న వ్యక్తులను కూడా వాళ్ళ మాటలు నమ్మకుండా సమాజంలో మంచి జీవితం గడపాలని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం. అదేవిధంగా పోలీసులు కూడా కష్టపడి చదువుకొని ఈరోజు ఉద్యోగాలు కానిస్టేబుల్ ఎస్ఐగా తమ యొక్క జీవితాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తులను ఈరోజు అనేక మంది కూడా చనిపోయారు. కాబట్టి రెండు వైపులా నష్టం జరిగింది. ఆ యొక్క నష్టం జరగదనే ఉద్దేశమే ఈ యొక్క ఆపరేషన్ ఖగార్ యొక్క ఉద్దేశము. కాబట్టి దానికి కరెక్ట్ నష్టం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి చాలామంది గిరిజనులకు కూడా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా గిరిజన యొక్క ఆదివాసుల యొక్క ప్రాణాలు కోల్పోయినారు. అభివృద్ధి కూడా చాలా దూరం ఉన్నారు. అదే గిరిజనులు ఈరోజు ప్రభుత్వము రాజ్యాంగం ద్వారా అనేక రిజర్వేషన్లు, అనేక ఫలాలు వాళ్ళకు ప్రవేశపెట్టారు. కానీ వాళ్ళు ఎవరు కూడా ఇప్పటికీ అందుకోలేకపోతున్నారు. దానికి ముఖ్య కారణమే ఇది. నేను మొన్న దాదాపు ఈ అబూజ్మాడ్ ఏరియాలో ఒక ఇంటర్వ్యూ చూశాను. ఒక గ్రామంలో స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 75-76 ఏళ్ళు మనం పూర్తి చేసుకుంటున్నాం. ఇప్పటికి కూడా కరెంటు లేని గ్రామాలు వాళ్ళు చెప్తే ఆశ్చర్యం కనిపించింది. కాబట్టి ఇది అవసరమా ఈనాటి సమాజంలో? కాబట్టి అనేక రకాల అలాంటి గ్రామాలు, వందల కొద్ది గ్రామాలు ఈరోజు ఈ యొక్క ఛత్తీస్గఢ్ కర్రగుట్టలు, తర్వాత అబూజ్మాడ్ ఏరియాలో ఉన్నాయి. కాబట్టి అలాంటి జీవితం అవసరం లేదు ఈ యొక్క భారతదేశంలో. భారతదేశం అనేది ఈరోజు ప్రపంచంలో అభివృద్ధిలో దూసుకోబోతుంది, టెక్నాలజీలో దూసుకోబోతుంది, అన్ని రంగాలలో కూడా దూసుకోబోతున్నాం. కాబట్టి ఈ హింస అనేది విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని మరొకసారి అప్పీల్ చేస్తున్నాను. అంటే మావోయిజం ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారు? మావోయిజం అనేది ఈనాటి సమాజానికి, ముఖ్యంగా భారతదేశానికి అసలు సెట్టే కాదు. ఇది అవసరమే లేదు. కాబట్టి ఇప్పుడు కూడా అంటే మనం కూడా ఇక్కడ కూర్చున్నా అంటే భూములు పెత్తందారులు ఏదైతే భూములు ఆక్రమించుకున్నారో పేదవాడిని కొట్టి పేదవాళ్ళు పంచుకున్నారన్న ఉద్దేశంతో ఉంటే అప్పుడు మావోయిజం పుట్టిందంటారు. దాని మీద పోరాటాలు చేశారు. సరే, నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీకి అదంతా అవసరం లేదంటారు. దాదాపు ఒకప్పుడు ఒక ఊరు కొన్ని వేల ఎకరాలు ఒక యజమాని చేతిలో ఉండేది. ప్రభుత్వాన్ని అతనే నడిపించేది, గ్రామాలను అతనే నడిపించేది. కానీ ఈరోజు ప్రభుత్వంలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చినాయి. మార్పులు వచ్చిన తర్వాత అన్నీ కూడా రికార్డు ఇప్పుడు అల్టిమేట్గా ఆన్లైన్ సిస్టమ్ కూడా వచ్చింది, ఎవరి భూమి ఏదనేది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ కానివ్వండి, ఇందిరాగాంధీ కానివ్వండి, చాలామంది ఇప్పుడున్న ప్రభుత్వాలు కానివ్వండి, పేదవాళ్ళకు భూములు దక్కాలి కాబట్టి ఉన్న దానిలో కూడా పేదవాళ్ళు కూడా భూములను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి కూడా ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. భూమి లేని వ్యక్తులకు 3 ఎకరాల భూమి అని, లేకపోతే ఏదో ఒక రకంగా భూములను పంచుతున్నాయి. ప్రభుత్వంలో కూడా వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేస్తున్నాయి. కాబట్టి ఈనాటి ఈ యొక్క జనరేషన్కు ఈ యొక్క సిద్ధాంతమే సెట్ కాదు. హింస అనేదే ఈ యొక్క నక్సలైట్లు, అదేవిధంగా మావో సిద్ధాంతం. కాబట్టి రక్తపాతం అవసరం లేదు. రక్తపాతం కాకుండా ప్రేమను పంచండి, అభివృద్ధి పథకాల మీద ఫైట్ చేయండి సమాజంలో. మేము కూడా అట్టడుగు స్థానంలో నుంచి బీద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులమే. మాకు కూడా ఆవేదన ఉన్నది ఊళ్ళో. ఎందుకంటే గ్రామాలలో మేము కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలి, మా కుటుంబాలు కూడా ఉన్నతమైన జీవితాన్ని గడపాలని అనుకుని యూనివర్సిటీలకు వచ్చి విశ్వవిద్యాలయాలు చదువుకున్న వ్యక్తులం. కాబట్టి ఇప్పుడు జనరేషన్ మారింది. ప్రభుత్వ వ్యవస్థ అనేది పల్లెటూరు మామూలు ఏరియాలో కూడా పోయి ఈరోజు ప్రభుత్వం యొక్క మెకానిజము పోతున్నది. కాబట్టి ఇలాంటి యుగంలో ఒకవేళ ప్రభుత్వ మెకానిజము అదేవిధంగా అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఈరోజు వచ్చి అందరినీ గిరిజనులను, ఆదివాసులను,
తర్వాత అభివృద్ధికి నోచుకొని వాళ్ళని అందరినీ కూడా అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. కాబట్టి అలాంటి సంస్థలు కూడా రాకుండా ఈ యొక్క నక్సలిజం అనేది అడ్డుకట్ట వేస్తున్నారు. కాబట్టి ఈ సమాజంలో అందరూ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా మీరు ఎవరైతే ప్రాణ త్యాగాలను ఆకలికి నోచుకోకుండా అడవులో ఉంటున్నారో, కాబట్టి ఈనాటి జనరేషన్కు అది సెట్టే కాదు. కాబట్టి మీరు అందరూ కూడా వచ్చి జనజీవన స్రవంతిలో కలవండి. ఈ యొక్క ప్రభుత్వము తీసుకునే దాంట్లో ప్రభుత్వము అభివృద్ధి పథంలో నడుస్తుంది. కాబట్టి అభివృద్ధిలో కూడా మీకు ఒకవేళ అభివృద్ధి రాకపోతే ఇక్కడ అడగండి. అదే వచ్చి ఇక్కడనే సమాజంలో వచ్చి వేల మందితోటి లేకపోతే చైతన్యం తీసుకొచ్చి అందరి మీద ప్రభుత్వము మనకు కామన్గా ఏ ప్రభుత్వం అయినా సరే ఏ పార్టీ అయినా సరే మనకు ఏజెండా ఒకటి పెడుతుంది, మేము ఇది చేస్తామని అంటారు. దాని మీద మనం ఫైట్ చేద్దాం. రాజ్యాంగం అడవుల్లో ఉండి కాదు, సమాజంలో ఉండి ఫైట్ చేయాలి, అభివృద్ధిని అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక